హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. దివ్యాంగులకంటూ మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి. మనకి ల్యాప్టాప్, ఛార్జింగ్ వెహికల్తో పాటు మనకి వీల్ చైర్లు కూడా అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దానికి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు ఉంటారు, ఎవరికి ల్యాప్టాప్లు ఇస్తారు, ఎవరికి ఛార్జింగ్ వెహికల్ ఇస్తారు, ఎవరికి సైకిల్ అనేది ఇస్తారు అనే దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో ఆన్లైన్ చేసుకునే విధానం అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే చివరి డేట్ ఎప్పుడు ఉంటుందో కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి, TGOBMMS అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా అయితే మీ మొబైల్లో కూడా మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసుకున్న ఎన్ని రోజులకి మనకి ఈ వెహికల్స్ అనేది ఇస్తారనే దాని గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ అప్లికేషన్లో అయితే 20వ తారీఖు నుంచి జనవరి నెలలో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 30వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది చూడండి. ఈ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మీకు 3 కేటగిరీలో అనేది కూడా మనకైతే ఇవనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటరీ వీల్ చైర్లు వచ్చేసి, నెక్స్ట్ మొబైల్, బిజినెస్, బ్యాటరీ, టైర్స్ అనేది కూడా ఇక్కడ ఉన్న చూడండి. వీళ్ళు ఎంపవర్ అంటే అందరు కేటగిరీలో, ఈ కేటగిరీలో అయితే అందరైతే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ చూసుకున్నట్టయితే హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్స్ అనేది ఉంటుందిగా. ఇది ల్యాప్టాప్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ అనేది కూడా అందజేస్తారు. ఇంకా ల్యాప్టాప్స్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కొరకు అయితే ట్యాబ్లు కూడా అయితే పంచి పెడతామనేసి ఇక్కడ 1, 3, 5 3 కేటగిరీలు అయితే మనకి ఇక్కడ నుంచి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలం ఉంటుంది, మండలం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రామ పంచాయతీ ఉంటుంది, వార్డ్ నెంబర్ ఉంటుంది. దాని ప్రకారం అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అలాగే స్క్రోల్ డౌన్ చేసుకుంటే సదరం సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సదరం సర్టిఫికేట్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, ఇద్దరు ఇట్లా ఎవరైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిసేబిలిటీ కేసు ఉంది చూడు, మీకు బై బర్త్లా డిసేబిలిటీ వచ్చిందా, లేదా యాక్సిడెంట్ అయ్యి మధ్యలో వచ్చిందా, లేకపోతే పుట్టుకతోనే మీకు వచ్చిందా అనేది కూడా ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీ సదరం సర్టిఫికేట్ ఐడి ఆధారం ప్రకారమే మీరైతే ఇందులో ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మేలా ఫీమేల్ అనేది 2 కేటగిరీలు ఉంటాయి. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, ఇవి అనేది పెట్టుకోవాలి. మీకు మ్యారేజ్ అయిందా లేదా, అన్మ్యారేజా మ్యారేజా అనేది కూడా ఇక్కడైతే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రిలీజన్ టైప్ ఉంటుంది చూడండి. ఇందులో ఈ రిలీజన్ టైప్లో ఎవరైనా అర్హులే, ముస్లిమ్స్ అర్హులే, క్రిస్టియన్స్ అర్హులే, హిందువులు అర్హులే, ఎవరైనా అర్హులే అనేది కూడా ఇక్కడ గుర్తించు. ఇక్కడ మీరు ఏదైనా చూసుకున్న తర్వాత కేటగిరీ అనేది చేసుకున్న ఆధార్లో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేము, నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ లేదా రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంటి నెంబరు ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డిసేబిలిటీ టైప్ ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ఏది వికలాంగుతనం ఉందనేసి కూడా మీరైతే ఇక్కడ నుంచి అనేది మీ సదరం సర్టిఫికేట్ ఆధారంగా మీరు అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత దాని పర్సంటేజ్, డిసేబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాని గురించి కూడా మీరు ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంటా అన్ఎంప్లాయా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్స్ కోసం అయితేనేమో స్టూడెంట్స్, మీకైతే ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ల్యాప్టాప్స్ కోసం అయితేనేమో. నెక్స్ట్ వెహికల్స్ కోసం అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దాని తర్వాత మీరు స్టడీ ఎంత చేశారు అనేది కూడా మనకి ఇక్కడ అయితే వస్తుంది. మీరు స్టడీ ఇక్కడ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్టడీస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏ టైప్ ఉందనేది కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు ఇది అనేది టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్, ప్రివ్యూ చూసుకున్న తర్వాతనే సబ్మిట్ అనేది చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత 2-3 వారాల్లో అయితే వెరిఫికేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మీరు ఆ హ్యాండిక్యాప్డ్ అనేసి గుర్తిస్తే, నెక్స్ట్ స్టూడెంట్స్ అని గుర్తిస్తే అప్పుడు అనేది కూడా మీకు ల్యాప్టాప్లు అనేది, చైర్లు అనేది, వీల్ చైర్ అనేది, నెక్స్ట్ స్కూటీలు అనేది కూడా అప్పుడైతే ప్రొవైడ్ అయితే మీకు అయితే చేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.